రోడ్డెక్కారు సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు. రెండేళ్లుగా రోడ్లు బాగు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసన తెలిపారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. రోడ్లన్నీ ధ్వంసమై గుంతలు పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం శూన్యమని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఈ రోడ్డు కోసం 3,60,00,000 మంజూరు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ నిధులను ఆపివేసిందని ఆరోపించారు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్రను వీడి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జహీరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ దారి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందిగా మాకు, ఎందుకంటే ఊళ్ళో జనాలు పడిపోతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ టైం ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల కింద వచ్చి మేము వేస్తాము ప్యాచ్లు అని చెప్పినారు, వేసి రోడ్ వేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయి ఇప్పటివరకు ఈ రోడ్డు గురించి పట్టించుకుంటూ లేరు. మాకు అల్గోలు గ్రామము జహీరాబాద్ బైపాస్కు 2 కిలోమీటర్ల వస్తుంది. దానివల్ల దీనికి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది మా జనాలకు కానీ, మా ఆటో డ్రైవర్లకు కానీ, మా ఊరు ప్రజలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ. ఇక్కడ అల్గోల్లో మైనార్టీ హాస్టల్ ఉంది. మైనార్టీ హాస్టల్లోకి పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 32 కోట్లు ఎలుగోయి టు జహీరాబాద్ శాంక్షన్ అయింది. అయిపోయినాక ఎలుగోయి నుంచి పొట్పల్లి వరకు వచ్చింది. పొట్పల్లి నుంచి మళ్ళీ అల్గోలు నుంచి హాస్టల్ వరకు వచ్చింది. అక్కడి నుంచి అయిపోయింది. ఇప్పటివరకు ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదని లేకుంటే కేసీఆర్ గారు ఉండి పాటికి మా రోడ్ కంప్లీట్ అవుతుండే. కానీ ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇప్పటివరకు మా ఊరు గురించి పట్టించుకుని నాదుడు లేరు. ఈ రోడ్డుని ఎందుకు పెండింగ్ పెడుతున్నారో మాకు ఇప్పటివరకు మరి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో మా అల్గోల్, పొట్పల్లి, ఎలుగోయి లేదా ఈ కాన్స్టిట్యున్సీలో మరి మా మీద ఈ విధంగా దృఢ విశ్వాసంతో మరి బిహేవ్ చేస్తున్నారు. మరి దయచేసి మరి తొందరగా ఈ యొక్క రోడ్డును మరి మీరు చేపట్టాలని మీతోని కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. 2-3 పడి కాళ్ళు విరగొట్టడం జరిగింది. మరి గర్భిణీ స్త్రీలు కూడా వెహికల్ పైన కూడా పోవడానికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది ఈ రోడ్డు. మరి ప్రజల సమస్యలు తీరాలి ప్రభుత్వం అంటే మరి ప్రజలను ఇబ్బంది పెట్టడము ఇది చాలా దయనీయమైన పరిస్థితి ఇది.